అరే సిగరెట్ టీ కదరా జరుగురా నా దగ్గర ఒకటి ఉంది. అరే ఒకటి ఉంటే షేర్ కొడదాంరా ఇద్దరము. ఇయ్యా ఏడ దొరికినవరా నాకు దోస్తు అని నువ్వు. ఇయ్యరా ఇయ్యా లాస్ట్ మూమెంట్ లో 2 బుక్కలు ఇస్తారా భయ్, ఏమన్నా వేసుకో. నీ అసింటోడు ఉంటాడనే రా భయ్, నాకు నేను తెచ్చుకున్నా. మరి ఎందుకు అడిగినవరా? సిగరెట్ డబ్బా పడ్డదిరా, సిగరెట్ డబ్బా పడ్డదిరా. ఏమైనా తప్పంతా నాదేలే. అరే మావా, అరే మావా, సిగరెట్ డబ్బా దొరికిందారా, సిగరెట్ డబ్బా దొరికిందారా. దోస్తులుండి దండరా భయ్, నాకు ఒక్కడంటే ఒక్కడు ఫోన్ చేసారు. ఇడైతే గుద్దాలుగా తాగుతుర్రు. అడిగితే ఒకడు ఏమంటున్నాడు తెలుసా, ఈ టైంలో రా భయ్ నాకు ఫోన్ చేస్తుండ్రు. నాకు చచ్చిపోయేటప్పుడు కూడా ప్రశాంతతగా చావనిస్తలేరు. చెప్పురా భయ్ ఏంది నీ బాధ? అరే మామ ఏడున్నావు రా? అరే జల్దీ రా. అరే ఇడు పొక్కలు దుంకిండ్రా, సిగరెట్ డబ్బా పడ్డాయని. పొక్కలు దుంకిండ్రా, సిగరెట్ డబ్బా పడ్డాయని. సీదా ఇలా అవ్వయ్య ఏమంటారేమో రా భయ్. మీ బర్రెలు కట్టేసి తాడు జల్దీ తీసుకొని రా, జల్దీ రా. సరేరా సరే తీసుకొస్తున్నామమ్మా. 2 నిమిషాలు. నా పానం కంటే ఆన్ పానమే నాకు ముఖ్యం. ఓకే వస్తున్నా 2 minutes. మా దోషాని కోసము నేను ఏమైనా చేస్తా, ఏదైనా చేస్తా, ఏడికైనా పోతా. ఆడు ఒక్కొక్క రోజు పైసలు లేని రోజు కూడా నాకు ఫుల్ తాగిపించిండు, ఫుల్ దింపుకుండు. ఓ సుభాష్, మామ అట్లా పడ్డాడా? అట్లా పడ్డాడా? అరే ఆడు పడ్డాడ్రా అంటే తాగుతా అంటే అరే ఆడు పడ్డాడ్రా. నాకు ఎనర్జీ రావాలా, నేను ఇది తాగాల, నేను పొక్కల దుంకాల అని వేటి క్రేట్ తీస్తా. అరే సుభాష్, సుభాష్ ఓ సుభాష్ 2 బుక్కలు తాగేస్తా నేను కూడా నీ దగ్గరికి. అరే సుభాష్ 2 బుక్కలు తాగేస్తా నేను కూడా నీ దగ్గరికి. అరే దోసు పడ్డాడని లేదు, కచ్చ ఎట్లా తాగుతున్నావురా, ఎట్లా పోతుందిరా అది? ఇది ఇప్పుడు నేను తాగిందనుకో నీ ఇట్లా తెలిసి ఎవరు సుభాష్ చిక్కినేలు పెట్టి ఇట్లా లేపుకొస్తా నిన్ను. చిక్కినేలు పెట్టి ఇట్లా లేపుకొస్తా నిన్ను. 2 బుక్కలు తాగుతా నేను, సరేనా? నువ్వు మంచిగా ఏందిరా? 2 బుక్కలు ఆగువే. అరే ఆడు పొక్కలకి బయటకు రాగానే అని పక్కకు తాగిపిద్దాం ఏమంటున్నా, అర్థమైందా? ఇది అలా దాస నేను ఎందుకు పిలిచినా అనుకున్నావు అసలు? తాగుతాను. అరే అని లేపేతాను లేపేదానికి తాగడానికి కాదు, అదే దాస పెట్టరా పోయినా కరువుగా. అదే ఎట్లా చేద్దామా, మనకేం అర్థమైతే తాడుది కదా. ఉంది అని కిసురు కింది. అరే నాకెందుకు లోపల పెట్టుబడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నువ్వు గచ్చ గుంజు పట్టుకోరా వరి మామ. వచ్చినాక పైన కూర్చొని తాగుదాం రే. సుభాష్ ఉన్నాడా ఏదో పట్టుకో మామ, కాలు మొక్తారా, తాగుదాం రా పైన. అరే మామ నన్ను గట్టి గుంజు. నేను కొంచెం మామ. సిగరెట్ ఏది? అమ్మ పొక్కలు పడుతుంది. సుభాష్ అరే అగ్గి పెట్టేవాడేరా రే, అరే అగ్గి పెట్టేవాడేరా రే. అరే నీ అబ్బా ఏంటి మమ్మీ ఎవడు మామా రే, అరే తాడు పట్టుకోరా రే. అరే అగ్గి పెట్టేవాడేస్తే నేను వస్తా మీదికి. అరే తాడైతే పట్టుకోరా, మీదకి వచ్చినాక తాగుదు. డబ్బిస్తాం సుభాష్, నీకోసం 2 పెగ్గులు పక్కకు పెట్టినావు. అరే నాకు అగ్గి పెట్టేవాడే నా కిందికి. అరే తాడు పట్టుకోరా పోయి జల్దీ. అరే నాకు దెబ్బ తాకినారా భయ్, ఒక సిగరెట్ కొట్టే అంటే మొత్తం ఇప్పుడు మీదికి ఇట్లా ఏరోప్లేన్ తిరిగి వస్తా నేనే. అరే నాకు అగ్గి పెట్టే పంపిస్తాను, నేను తాడు పట్టుకుంటా. మామా ప్లీజ్. సుభాష్ పంపుతున్నాం అగ్గి పెట్టే సన్నా. మామా మీరు మంచోళ్ళరా రే. తీసుకొని జల్దీ పైన తాడు పట్టుకొని రా సుభాష్. తాడే కొంచెం కింది తీర్చో. ఉండని
సుభాష్ ఉన్న నేను లేని చూసి మొత్తం ఒక్కనివే తాగకు, నాకు కూడా ఒక 2 బుక్కలు ఉంచు సుభాష్. మామ నీకోసం ఉంచుతున్నారని. అదే అంటున్నా, జర తాడు కట్టే పట్టుకొని పైనకు రా సన్నా. ఏమైంది సుభాష్? తాళం దించు, తాళం దించు. స్వచ్ఛమైనది మకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఆ మామ గుంజు తాడు. ఉమాదేవిగా శివుని అర్ధభాగమైన గుంజు. నిలువుమా సుభాష్ లాలి மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல அதையும் தாண்டி புனிதமானது వచ్చేసినవరా, తాగుదాంరా మళ్ళీ కూర్చొని. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல அதையும் தாண்டி புனிதமானது மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா சிவகாமியே சிவனில் நீயும் பாதியே அதுவும் உனக்கு புரியுமா. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.